ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి పర్వతంలో తొలగినను మెట్టులు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54 అధ్యాయము 10వ వచనంలో పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు. ఇక్కడ మనం దీని అర్థం చూసుకున్నట్లయితే పర్వతములు మెట్లు అత్యంత స్థిరమైనవి, కానీ అవి తొలగిపోయినను దేవుని కృప, ప్రేమ, దయ ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అదేవిధంగా దేవుడు ప్రజలను ఆయన ఎప్పుడు కూడా ఆయన కాపాడుతూనే ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, భయంకరమైన పరిస్థితులు వచ్చినా కానీ దేవుడి కృప మనల్ని విడిచిపోదండి. దేవుడి కృప మన జీవితంలో ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. పర్వతంలో మెట్లు తొలగిపోయినను అంటే భూమిపై ఎంతటి గొప్ప మార్పులు కష్టాలు వచ్చినా దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాగ్దానం మాత్రం మారదు. దేవుడు తన ప్రజల పట్ల చూపే ప్రేమానురాగాలు, కనికరము, కృప ఎప్పటికీ తొలగదు. దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనను నిశ్చయంగా అది ఎప్పటికీ రద్దు కాదు. ఇక్కడ యెషయా గ్రంథము 54 అధ్యాయం 10వ వచనంలో నా నిబంధన తొలగదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడని ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుని కృప మనకు నిత్యం ఉంటుందండి. దేవుని కృప మన పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని కృప మన పట్ల స్థిరంగా ఉంటుంది. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి మర్చినా, తండ్రి మర్చినా దేవుడు మర్చే దేవుడు కాదు. కొన్నిసార్లు వాళ్ళు మరవరు, కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మరవాల్సి వస్తుంది. కానీ వాళ్ళకన్నా దేవుడు ఇంకా గొప్ప దేవుడు. తల్లి మర్చినా, తండ్రి మర్చినా దేవుడు మర్చే దేవుడు కాదండి. మనం దేవుడి వాక్యాలను చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 46వ కీర్తన 2-3 వచనాలు చూసినట్లయితే కావున భూమి మార్పు నొందినను నడి సముద్రంలో పర్వతంలో మునిగినను 3వ వచనం వాడి జనంలో ఘోషించినను నురుగు కట్టినను పర్వతంలో కదిలినను మనము భయపడము. ఇక్కడ మనం వాక్యం చూసినట్టయితే జీవితంలో ఎలాంటి అస్వస్థ పరిస్థితులు ఎదురైన కష్టాలు వచ్చినా దేవుడిని నమ్మిన వారికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కష్టకాలంలో స్థిరమైన ఆశ్రయంగా ఉంటాడండి. దేవుని కృప ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుని కృప మీద ఆధారపడాలి. దేవుని కృప మనల్ని విడిచిపోదు. దేవుని కృప మనకు తోడుగా ఉండి మనకున్న భయాల నుంచి, దిగుల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి దేవుని కృప మీద మనం నిత్యము ఆధారపడాలి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. దేవుడి కృప మనుషులైనా మర్చిపోతారు, కానీ దేవుడి కృప మాత్రం మర్చిపోయేది కదండి. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే దేవుని కృప నిత్యము మన పట్ల ఎప్పుడూ ఉంటుందండి. కావున దేవుని కృప కోసం ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలంటే ఉద్యోగం కోసం కాదు, కానీ కుటుంబం కోసం కాదు, కానీ ఇంటి కోసం కాదు, కానీ ఆర్థికంగా డబ్బులు సంపాదించాలన్న ప్రయాసపడడం కాదు, కానీ నాకున్న అనుభవం నేను చెప్తున్నాను. కృప కోసం ప్రయాసపడండి. కృప ఉందంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యంలో కృప
చాలా అమూల్యమైనది, శ్రేష్టమైనది. దేనికోసం ప్రయాసపడుతున్నాం మనం ఈరోజు ఆలోచించుకున్నట్లయితే కృప కోసము ప్రయాసపడాలని దేవుడి నామంలో కోరుతున్నాను. మనం ఈ విధంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, దయ, కనికరము, కరుణ. మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప అండి. కాబట్టి నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు. మనం మహాకృపను బట్టి, దేవుని కృపను బట్టి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. నూతన నెల ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టాడు, 3వ రోజు. కాబట్టి ఆయన కృప మనం విడిచిపోదు. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానం, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన కృప నిత్యం ఉంటుంది. బంధువులైనా విడిచిపోవచ్చు, తల్లిదండ్రులైనా విడిచిపోవచ్చు, స్నేహితులైనా విడిచిపోవచ్చు, రాజకీయ నాయకులైనా విడిచిపోవచ్చు, కానీ దేవుని కృప మాత్రం నిత్యము నీతోనే నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. తల్లిలాగా ఎత్తుకొని నిన్ను ముద్దాడుతుంది. అదేవిధంగా దేవుని కృప గత నెలంతా కూడా, జనవరి నెలంతా కూడా కాపాడి మరొక నూతన నెల చూడడానికి దేవుని కృప మనకు దేవుని కృప మనకు కృప చూపించాడు. దేవుడు ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టాడు. ఫిబ్రవరి నెలంతా కూడా ఆయన కృపే మనల్ని దీవిస్తుంది, ఆయన కృపే మనల్ని నడిపిస్తుంది, ఆయన కృపే మనల్ని కాపాడుతుంది. కాబట్టి కృప లేనిదే మనం ఏం చేయలేము. కృప మనం ఏమేమి ఉన్నామో అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాదయ. కాబట్టి మనం చూసుకున్నట్లయితే కృప తల్లి కన్నా, తండ్రి కన్నా ఆదరించే కృప. కృప లేనిది మనం బ్రతకలేమండి. ఒక్క క్షణం కృప లేని జీవితం వ్యర్థం అండి. కృప లేనిదే మనం బ్రతకలేమండి. కృప కావాలి, మనకు కృప కావాలి. కృప లేనిదే మనం నిత్యం ఉండలేమండి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కృప ఉంటే అన్నీ ఉన్నట్లే. మనం చూసుకున్నట్లు వాక్యంలో చూసుకున్నట్లయితే కృప యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనంలో నీ కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. కృపగల దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భూమి మీద ఎంతో గందరగోళం ఉన్న, విపత్తులు వచ్చినా ఏం భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన కృపను అనుగ్రహించాడు. ఎప్పుడో జరిగిన విషయం అండి, సునామీ వచ్చిందండి. సునామీ థాయిలాండ్ కంట్రీలోనే వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే అది సముద్రం పక్కనే వచ్చిందండి. సునామీ ఎప్పుడో జరిగిన విషయం నేను చెప్తున్నాను. అది కూడా సండే వచ్చిందండి. సండే దేవుడి బిడ్డలు ఎక్కడ ఉంటారు? దేవుడి మందిరంలో ఉంటారు, చర్చిలో ఉంటారు. అదేవిధంగా అక్కడ ఎవరున్నారంటే దేవుడి బిడ్డలు కాని వాళ్ళకే అక్కడ ప్రమాదం వచ్చిందండి. సునామీ వచ్చింది, సండే రోజు వచ్చింది. అది కూడా ఎప్పుడు వచ్చిందంటే 10 గంటల పైనే వచ్చిందండి. కాబట్టి దేవుడు బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన వాగ్దానం నుంచి నెరవేర్చే దేవుడు అండి. ఆయన వాగ్దానం స్థిరపరిచే దేవుడు. ఆయన బిడ్డల పట్ల ఆయన కృప నిండుగా, మెండుగా, సమృద్ధిగా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కృప మనకు తోడుగా ఉండి మనల్ని దీవిస్తూనే ఉంటుందండి. కృప లేని క్షణము వేస్ట్ అండి. కృప లేని జీవితం వ్యర్థం అండి. కృప కావాలని దేవుని కోరుకోండి. ఏ సంపాదించినా కృప కోసం సంపాదించండి. ఈ రోజు నుంచి కృపే మనకు ఆధారం, కృపే మనకు శరణం, కృపే మనకు దిక్కు. కృపే అండి మనకు మూలము. కాబట్టి మనం ఇంకొక వచనం చూసుకుంటాము. కీర్తన గ్రంథము 46వ వచనం 2వ వచనంలో చూసినట్లయితే వాటి జలములు ఘోషించును, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతంలో కలిగినను మనము భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు కష్టకాలంలో కూడా స్థిరమైన ఆశ్రయంగా మనకుంటాడండి. ఆయన కృపే మనకు ఆధారం, కృపే మనల్ని దీవిస్తుంది. కాబట్టి మనం చూసినట్లయితే కృపా కనికరములు నిన్ను వెంబడిస్తాయి, నిన్ను వెంటాడుతాయి. దేవుడు జాలి చూపిస్తున్నాడు మన పట్ల, కృప చూపిస్తున్నాడు.
కృప చూపించడానికి, జాలి చూపించడానికి, కరుణ చూపించడానికి, కటాక్షం చూపించడానికి ఆయన కృప కోసం ప్రయాసపడండి. కృపలో సమస్తం ఉన్నాయండి. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు అని ప్రశ్న వేసుకుంటే దేవుడి కృప కోసం ప్రయాసపడండి. ఈ రోజు నుంచి దేవుని కృప లేనిదే మన జీవితం వ్యర్థం అండి. దేవుని కృపే మనకు ఆధారం అండి. అదేవిధంగా లాస్ట్లో ఒకసారి ఒక వచనం చూసుకుంటామండి. కృపను ఆశ్రయించాలండి. మనకు వచ్చే కష్టాల్లో, శ్రమల్లో కృపకు పాత్రలుగా మనం చేయాలి దేవుణ్ణి. అదేవిధంగా మత్తయి రాసిన సువార్తలో మనం చూసుకుంటే మరియమ్మ తల్లి గారు కృపకు పాత్రగా చేయబడ్డాడు దేవుడు. అదేవిధంగా మనం కూడా కృపకి పాత్రలుగా మనం దేవుణ్ణి చేయమని అడగాలి. దేవుని కృప పూర్తిగా ఆయన బిడ్డలుగా మనం మార్చింది. ఎక్కడో పాపం చేత, అపరాధం చేత సచ్చిన వారే ఉండగా ఆయన కృపే మనల్ని బిడ్డలుగా చేసుకుంది. ఆయన కృపే మనల్ని సొత్తుగా చేసుకుంది. కాబట్టి కృప దగ్గరికి రావాలి. మనం కృపను అంగీకరించాలి. కృపే మనకు శరణం, కృపే మనకు ఆశ్రయం, దుర్గము. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ మీకు స్తోత్రం, కృపగల దేవ మీకు స్తోత్రం. మీ పాదాలకు వందనాలు తండ్రి. నాయన, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలతో మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.